హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో చివరి మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే ముగిసింది అని చెప్పవచ్చు. ఈ వారం చివరి మెగా చీఫ్ టాస్క్ ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే బల్లగుద్ది చెప్పేశాడు. ఎందుకు అంటే వచ్చే వారం రేస్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఆ పై వారం అంటే 15వ వారం ఫినాలే వీక్ జరగబోతుంది. ఈ కారణంగా బిగ్ బాస్ హౌస్లో ఇదే చివరి మెగా చీఫ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ చెప్పి ఒక ఫిజికల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా సమయానుసారం బిగ్ బాస్ కొన్ని బయట నుంచి టీషర్ట్స్ విసిరేస్తూ ఉంటారని, ఆ టీషర్ట్స్పై ఎవరి పేరైతే ఉంటుందో వారు తీసుకొని వారికి సంబంధించిన బొమ్మకి ఆ టీషర్ట్స్ని ధరింపచేసి ఆ టీషర్ట్ని టాస్క్ ముగిసే వరకు ఆ బొమ్మకి ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది అంటూ చెప్పారు. అయితే ఇక్కడ టీషర్ట్స్ని బయట నుండి విసిరేస్తూ ఉండటంతో హైట్ ఎక్కువ ఉండి బల ప్రదర్శన ఎక్కువ చేసే వారికి అడ్వాంటేజ్ ఉంటుంది అని అందరూ భావించారు. అందుకే నిఖిల్, నబిల్, పృథ్వీ, గౌతమ్, అవినాష్ ఈ టాస్క్లో దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇస్తారు అని అందరూ భావించారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ టాస్క్లో ఒక్కొక్కరు రెచ్చిపోయి ఆడారు. ఎవరు కూడా గ్రూప్ గేమ్ ఆడకుండా అందరూ ఇండివిజువల్గా గేమ్ ఆడి తాను మాత్రమే గెలవాలి అన్న కసితో గేమ్లో ముందుకు పోవడం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ, నబిల్ ఇలా ఈ 5 మంది కూడా ఎవరి కోసం కూడా ఆడలేదు. ఎవరికి వారు తాము మాత్రమే గెలవాలి అన్న కోపంతో ఇతరులపై రెచ్చిపోయి ఆడారు అని చెప్పవచ్చు. అయితే ఫైనల్గా 5 మంది ఈ వారం మెగా చీఫ్ కంటెండర్స్గా నిలిచారు. మరి మెగా చీఫ్ కంటెండర్స్గా నిలిచిన ఆ 5 మంది ఎవరు అంటే టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి, రోహిణి. మరి ఇంత ఫిజికల్ టాస్క్లో ఈ 5 మంది ఎలా గెలిచారు అంటే అక్కడే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఆ చిన్న ట్విస్ట్ ఏమిటో మరో వీడియోలో తెలుసుకుందాం. ఫైనల్గా చివరి వారం మెగా చీఫ్ కోసం పోటీ పడే 5 మంది కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, పృథ్వీ, రోహిణి, యష్మి, విష్ణుప్రియ. మరి ఈ 5 మందిలో ఎవరు మెగా చీఫ్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో, అలాగే ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్కి చివరి మెగా చీఫ్ అని మీరు అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.